సూపర్ అప్డేట్స్ వచ్చాను. ఫస్ట్ అప్డేట్స్ మాట్లాడుకుందామా, అర్ధరాత్రి గుసగుసలు మాట్లాడుకుందామా, రెండింటి గురించి క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చూసేదానికంటే ముందు ఎలిమినేషన్ రిలేటెడ్ అప్డేట్ గురించి ఒక వీడియో చేశాను. ఆల్రెడీ ఒక 2.5-3 లక్షల మంది చూశారు. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి చూడండి. అండ్ మన ఛానల్ 8 లక్షల సబ్స్క్రైబర్స్కి చేరుకున్నది. డోస్ పెంచుతాం, ఎంటర్టైన్మెంట్ పెంచుతాం, కల్లోలం చేసేస్తాం ఈసారి సీజన్ మొత్తం. అండ్ బిగ్ బాస్ సీజన్ 9కి మంచి రోజులు వచ్చేసాయి అని మీకు ఈరోజు నైట్ శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత క్లాప్స్ కొట్టి తీస్తారు. మామూలు లేదు, హోస్టింగు మామూలుగా ఉండబోదు. ఎపిసోడ్ కూడా బీభత్సమైన ట్విస్టుల మీద, టర్న్స్ మీద ఉంటుంది. వెయిట్ చేసి చూడండి. దాంతోపాటుగా 8 lakhs సబ్స్క్రైబర్స్ అయినందుకు, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పెంచేద్దాం, ఫాస్ట్గా గ్రో అవుదాం. మీరు ఎంత ఫాస్ట్గా గ్రో చేస్తూ ఎంత ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేస్తారో దానికి మించి డబల్ ట్రిపుల్ డోస్తో నేను ఓవర్ యాక్షన్ అంతా హంగామా మీ చేత తిడుచుకోవడానికి కూడా రెడీ. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ టు ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బేసిక్గా అన్యాయం జరిగింది చూసి అన్యాయాన్ని పసిగట్టడానికి, అన్యాయాన్ని అరికట్టడానికి కోసం బిగ్ బాస్ పూనుకున్నాడయా. మామూలుగా లేదు. అర్జునుడు శ్రీకృష్ణుడిలాగా ఉన్నాను, ఈసారి అర్జునుడు అవుతానని చెప్పారుగా. బిగ్ బాస్ అర్జునుడు అయ్యారు. అర్జునుడు అయినట్టేనా? అయ్యారంట. యాక్చువల్గా ఏంటంటే ప్రామిస్ మామ, నిజంగా నా మీద ఒట్టు ప్రామిస్. ఈరోజు ఉదయమే 9:30-10 టైంలో మనకు బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది. మీరు అందుకని దాంట్లో జాయిన్ అవ్వండి అని ఎప్పుడు చెప్పేది. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది. దాంట్లో పోస్ట్ పెట్టా. దాంట్లో 2,05,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఏం పోస్ట్ పెట్టానంటే, ఒకవేళ క్యాప్టెన్సీని క్యాన్సిల్ చేస్తే ఎందుకు రీతు చౌదరి వాంటెడ్గా డెమాన్ని గెలిపించడానికి ప్లాన్ అంతా స్కెచ్ ఆడించి తెలుసా. ఒకచోట కూర్చొని మాట్లాడేటప్పుడు డెమాన్ క్యాప్టెన్ అవ్వాలని ఉండే, డెమాన్ కోసం ఫైటు, మళ్ళీ డెమాన్ క్యాప్టెన్గా చేయాలనేసి ఆవిడ సంచాలకుగా ఉన్నప్పుడు డెమాన్కి సపోర్ట్ చేసింది. సంచాలక అయింది, సంచాలక తర్వాత క్యాప్టెన్ చేసింది. ఆ తర్వాత చూస్తే నాకు ఇమాన్యుల్ అవ్వాలని ఉండే, ఇమాన్యుల్ అవ్వనందుకు బాధేస్తుందని రకరకాల ఫ్రేములు కట్ చేస్తే టోటల్గా క్లారిటీ ఆవిడ డ్రామాలు ఆడిందని. సో డ్రామాలు ఆడి ఇంటెన్షనల్గా డెమాన్ పవన్ గెలిపించుకుంటే డెమాన్ పవన్ ఖచ్చితంగా సేవ్ చేసేది కానీ, ఏదైనా ఆప్షన్ ఉంటే కానీ, క్యాప్టెన్ అయ్యేది కానీ, ఏదైనా ఉంటే తనకి ఈవిడికే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇమాన్యుల్ని చేసింది అనుకో, ఇమాన్యుల్ తనుజ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆవిడ అలా చేసిందని క్లారిటీ వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఇలా జరిగింది కాబట్టి బిగ్ బాస్ క్యాప్టెన్సీని క్యాన్సిల్ చేయాలి, చేస్తే బాగుంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చి ఉదయాన్నే 10 గంటలకు పెట్టా. అప్పుడు బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా సెట్ అవ్వలేదు. పెట్టి క్యాన్సిల్ చేసి రీతు చౌదరికి వార్నింగ్ ఇచ్చి తర్వాత క్యాప్టెన్సీ సేమ్ టాస్క్ ఇలా ముగ్గురికి పెడితే ఎలా ఉంటుంది, ఎవరు ముగ్గురికి, భరణి, ఇమాన్యుల్ అండ్ డెమాన్ పవన్కి ముగ్గురికి పెడితే ఎలా ఉంటుంది, పెట్టి తర్వాత జెన్యూన్గా గెలిచిన వాళ్ళకి క్యాప్టెన్సీ ఇస్తే ఎలా ఉంటుంది అనేది నేను జస్ట్ క్వశ్చన్ మార్క్లా పెట్టా. ఇలా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మీరేమనిపిస్తుంది అంటే, దాదాపుగా 50,000 మంది ఎస్ ఇలాగే అవ్వాలన్నట్టుగా వాళ్ళు ఎమోజీస్ ఇచ్చారు. ఒక 6-7 మంది ఎమోజీస్ ఇచ్చారు. షాక్ నేను. అందరూ ఒపీనియన్ అదే. యాక్చువల్గా అదే జరిగిందంట. అది చూసి షాక్ నేను. అయ్యో అదే ట్విస్ట్ ఏమో, లీక్ ఏమో అనుకుంటారు. లీక్ లేదు, ఏం లేదు, నేనే గెస్ట్ చేశాను ఇలా చేస్తే బాగుంటుందేమని. క్లియర్గా అదే చేశారు. అదే నన్ను చూసి చేసిన వాళ్ళకి ఆ థాట్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అది క్లియర్ ప్యూర్ అన్యాయం జరిగింది కనపడుతుంది. ఇదేంట్రా ఇంత దారుణంగా అన్యాయం చేసింది, రీతు చౌదరికి బుర్ర పని చేస్తుందా లేదన్న ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి రాదా? అన్యాయాన్ని ఎప్పుడైనా బిగ్ బాస్ టీము అటు ఇటుగా ఉన్నదాన్ని సంచాలక డిసిషన్ అని భావిస్తారు. కానీ క్లియర్గా ఎవరైనా ఇంటెన్షనల్ మోసం చేశారంటే క్లియర్గా వాళ్ళని శనివారం పూట తాట తీసి వదిలేస్తారు. అదే తాట తీసి వదిలేసి క్యాప్టెన్ని పీక్ పక్కనేస్తారంట. పీక్ పక్కనేసి సేమ్ టాస్క్, సేమ్ జనాలతో, సేమ్ సంచాలకతో మళ్ళీ పెట్టాలని డిసైడ్ అయ్యారన్నది లేటెస్ట్ టాక్. అది ఆల్మోస్ట్ నిజం. మీకు ఈ డెసిషన్ ఎంతమందికి ఇదిరా బిగ్ బాస్ అంటే, దట్ ఈజ్ వాట్ వీ వాంట్ అనేది నాలాగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఎంతమందికి అనిపించిందో నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యా. ఇది ఫ్లేవర్ అంటే. ఇలా జనాలకి బిగ్ బాస్ అనే సీజన్ కానీ, రివ్యూస్ కానీ ఎప్పుడు హిట్ అవుతాయంటే జనాలు ఆల్మోస్ట్ దానికి కనెక్ట్ అవ్వాలి. అయ్యో వీడు చెప్పేది కరెక్టరా, ఉడాలగాడు సోదిగాడికి చెప్పేది కరెక్టరా, నాకు అదే అనిపించింది అనే ఫీలింగ్ ఉన్నప్పుడే కనెక్ట్ అవుద్ది. అక్కడ బిగ్ బాస్ కూడా మనం అనుకున్న దానికి తగ్గట్టుగా అక్కడ ఉంటే కొంచెం అట్రాక్ట్ అవుతాం జనాలు. అన్యాయం జరిగింది అన్నప్పుడు అన్యాయాన్ని అక్కడ క్వశ్చన్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. అదే ఈరోజు జరిగింది. సూపర్ అప్డేట్ వచ్చింది. దీంతోపాటు చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్ని నెక్స్ట్ ప్రోమో వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ రాండి, దీంట్లో ఉంటాయి. ఇప్పుడు అర్ధరాత్రి గుసగుసల గురించి మాట్లాడుకుందాం. రీతు చౌదరి ఫేస్ చూడాలని ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఆవిడ ఎలా అంటది, ఎలా ప్లేట్లు తిప్పుతారు, ఏ విధంగా సార్ అసలు తెలియదు సార్ అని బుధాలు ఊపేసి ఏడుస్తారా, లేకపోతే ఇంకేమన్నా మార్చేసి గందరగోళం చేసి చెప్తారా, సార్ నాకు ఇమాన్యుల్ అవ్వాలంటే సార్ ఏదేదో జరిగింది సార్, కావాలంటే ఇప్పుడు ఆ బ్యాండ్ తీసి ఇమాన్యుల్కి ఇచ్చండి సార్ అంటే డెమాన్ పవన్ చూస్తారా, అసలు ఏం జరగబోతుంది. ఇక్కడ మధ్యలో ఎర్రిపప్ప హై క్యా హువా, కౌను ఎర్రిపప్ప హువా అంటే డెమాన్ పవన్. కానీ తనను చూస్తే బాధేస్తుంది నాకు పాపం. ఎందుకంటే తన ఎఫర్ట్స్ పెట్టాడు, తనేం మోసం చేయలేదు, తనేం అన్యాయం చేయలేదు. తన పాటికి తన ఆట, తన స్ట్రెంగ్త్తో ప్యూర్ తన సెల్ఫ్తో తనకు తానుగా గెలిచాడు. కానీ బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ రాంగ్, ఆవిడ తీసుకున్న డెసిషన్స్ వల్ల, ఆవిడ చేసిన తప్పుల వల్ల
ఇతను బలయ్యాడు, రేపు వద్దున ఇతను అవ్వగలడా లేదా చెప్పలేం. అయితే ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి ఈ టాస్క్ మళ్ళీ పెడితే. వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా, ఒకవేళ ఇమాన్యుయల్ గెలిస్తే ఊహించుకోండి, భరణి గారు గెలిస్తే ఊహించుకోండి, మళ్ళీ డెమాన్ పవన్ గెలిస్తే డెమాన్ పవన్ గ్రాఫ్ ఊహించుకోండి, డెమాన్ పవన్కి సింపతి వస్తుంది, అయ్యో పాపం అనే ఫీలింగ్ ఉంది. తర్వాత గెలిస్తే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. తర్వాత రీతు చౌదరి మళ్ళీ కూడా తప్పు చేసింది అనుకోండి సంచలనంగా, ఆలోచించుకోండి సీజన్ ఎలా లేగిపోతుందని. సీజన్ సూపర్ ఉండబోతుంది, వెయిట్ చేయండి, తాట తీద్దాం. సో దాని తర్వాత ఇమాన్యుయల్ నేను నైట్ అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత ఏదో క్లారిటీ మిస్ అయింది, 2 పడవల మీద కాలు పెడుతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. బిగ్గెస్ట్ మిస్టేక్ అని కాదు, ఏదో అటు ఉండాలి ఇటు ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి అనేసి ఎక్కువ థింక్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చింది. చాలామందికి మీలో వచ్చి ఉండదు, ఎందుకంటే మీరు అంత అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. నేను అబ్జర్వ్ చేశాను, నేను నైట్ కూడా అదే చెప్పాను, ఏదో తేడా కొడుతుంది. స్టిల్ అంత నెగిటివ్ కాకపోయినా ఉన్న అప్డేట్ నేను చెప్పాలి నాకు అనిపించింది. దాంతోపాటు రీతు చౌదరిది నిన్న అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత రీతు చౌదరిది పెద్దగా తప్పేం లేదే, ఓన్లీ ఆ ఏడుపులు అని అయ్యి మిగతా టైంలో ఓవర్ ఫిజికల్ అనేది తప్పించి, ఆ ఓవర్ ఫిజికల్ అనేది గేమ్లో భాగంగా అటు ఇటు జరుగుతుంటుంది, మరీ ఎక్కువేం కాదు, ఓకే ఎక్కువే కొంచెం. స్టిల్ దాన్ని మనం మరీ దారుణంగా ఆట ఆడుతూ అయింది కాబట్టి పెద్దగా ఇది చేయట్లేదు నేను. మిగతా అన్నీ కూడా కరెక్ట్గానే ఉంది. అమ్మాయి ఆడిన విధానం, ఆ ఒక్క ఫిజికల్ అవ్వడం అది తప్పలేదు, అది నచ్చలేదు. కానీ మిగతా ఆవిడ ఏదో అన్యాయం చేసి రాము తీసుకోవడం ఇవన్నీ తప్పు కాదన్నట్టుగా అనిపిస్తుంది అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత నాకు అనిపించిన క్లారిటీ. అవన్నీ క్లియర్గా చెప్దాం, ఒక్కొక్కటి కూడా ఫాస్ట్గా చెప్పేస్తాను, అంత ఫాస్ట్ లేదు, అంత మనకు టైం కూడా లేదు, ఎందుకంటే ప్రోమోలు వస్తే ఈరోజు వరుసగా వీడియోలు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత డెమాన్ పవన్ నాకు అర్ధరాత్రి గుసగుసలో ఒక రకంగా చూస్తే ఎందుకురా అవసరమా ఈ డెమాన్కి, ఆ అమ్మాయి కోసం ఇతర రాయబారం తీసుకొచ్చి అందరినీ అడుక్కుంటాడు, అందరిని రిక్వెస్ట్ చేస్తాడు ఏంట్రా అనిపిస్తుంది. 2-3 ఇన్సిడెంట్స్ తర్వాత అలాగే అనిపిస్తుంది, ఏంట్రా ఇది ఆవిడ కోసం వచ్చి కలవండి మాట్లాడండి ఇమాన్యుయల్ అన్న తనుజ గారు వెళ్ళి మాట్లాడండి, మీరు కలిసిపోండి అంటుంటే చిరాకు అనిపించింది. కానీ ఒక టైం దాటిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర 1-2 సార్లు తిరిగి మాట్లాడుతుంటే గుడ్ ఫ్రెండ్ అనిపించింది డెమాన్ పవన్, నిజంగా అనిపించింది, జెన్యూన్లీ ఫీలింగ్. ఎందుకంటే ఒక్కరితో ఇద్దరితో ఊరికే ఏదో మాట్లాడితే నామకే వస్తే అంటే కంటెంట్ కోసమో ఊరికే నామకే వస్తే మాట్లాడుతున్నాడు అనుకున్నా, జెన్యూన్గా ఫీల్ అయ్యి మాట్లాడినట్టుగా వాళ్ళందరినీ కలపడం కోసం ట్రై చేస్తున్నాడు రీతు కోసం. తన వైపు నుంచి జెన్యూనిటీ ఉన్నది నేను ఫీల్ అయ్యా, టూ గుడ్ అనిపించింది ఈ విషయంలో మాత్రం. వరుసగా అందరితో మాట్లాడుతాడు, అందరికీ అడిగి కలవండి మీరు అది అని చెప్పి, ఆ అమ్మాయి వర్షన్ అది కాదని చెప్పి ఆ అమ్మాయికి సపోర్టివ్గా వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. గుడ్ ఆర్ రాంగ్ ఆర్ రైట్, కానీ తన ప్రయత్నం అయితే బాగుంది అనిపించింది నాకు ఒక ఫ్రెండ్గా. తర్వాత సరికి నేను గ్రూప్ అని ఎక్కడ నాకు రీతు చౌదరి డెమాన్ పవన్ డిస్కషన్, నేను గ్రూప్ అని అనలేదురా, అసలు అనలేదు, డెమాన్ సపోర్ట్ అని అన్నావు. యాక్చువల్గా గ్రూప్ అనేది సపోర్ట్ అనేది 2 ఒకటే వస్తుంది ఆటోమేటిక్గా అక్కడ తీసుకునే దాన్ని బట్టి. ఎందుకంటే నీకు ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నట్టు మీరు అందరూ ఒకట్రా, వాళ్ళు నాకు చేయట్లేదు నీకు చేస్తున్నట్టు నువ్వు అంత గ్రూప్ అనే సెన్స్లో వస్తుంది ఆటోమేటిక్గా, ఆవేశంలో మాట్లాడుకున్నప్పుడు అదే వస్తుంది. కానీ ఈవిడ ఇంటెన్షన్ ఏమి రాంగ్ ఏం కాదు, క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇమాన్యుయల్తో మాట్లాడతారు, దాని తర్వాత రాముతో మాట్లాడతారు, తర్వాత వచ్చేసరికి మన డిమాన్తో మాట్లాడినప్పుడు ఇంటెన్షన్ చాలా క్లియర్గా చెప్పేశారు, ఆవిడ మిస్టేక్ లేదన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత సరికి రీతు దానికి శ్రీజ ఏమంటుందంటారా, నేనేదో గ్రూప్ గేమ్ ఆడలేదా అనేసి నన్ను అన్నదిరా శ్రీజ, నేను అట్లా అంటుంటే అంటే ఇమాన్యుయల్ అనేసి ఆ మాట అంటది. యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు సపోర్ట్ అడిగావు అన్న సెన్స్లో ఆడింది, కానీ ఇమాన్యుయల్ ఇప్పటికీ గ్రూప్ అన్నవాన్నది, గ్రూప్ ఏం అనలేదు అమ్మాయి నాకు తెలిసినంత, నాకు గుర్తున్నంత వరకు. నీకు అందరూ సపోర్ట్ చేశారా, నువ్వేం ఆడావు అన్న సెన్స్లో అన్నాడు అనేది, దానికి హట్ అయ్యాడు. దానికి శ్రీజ అదేంటి నువ్వేం గ్రూప్ ఆడలేదు అనేది, శ్రీజ అన్న దాంట్లో కూడా తప్పేం లేదు, ఎందుకంటే శ్రీజాకి కూడా సపోర్ట్ చేశారు కదా రాము, మరి అది గ్రూప్ కాదా, అది కరెక్ట్ మాటే. దానికి ఈవిడ హట్ అవుతుంది, ఇది ఇక్కడ నచ్చలేదు నాకు. తర్వాత ఇమాన్యుయల్ ప్రియా అండ్ మనీష్ వాళ్ళతో మాట్లాడుతూ మనకేమైనా చేస్తే కదరా మనం చేసేది, ఆ అమ్మాయి నాకేం చేయదు నేను చేయాలంటది అన్న, ఇమాన్యుయల్ రా అంటే ఎట్లా వస్తాం అనే సెన్స్లో అంటున్నాడు. ఇది క్లియర్, తను ఏం చేయకుండా నిన్న సపోర్ట్ చేయకపోయా, నేను క్యాప్టెన్సీలో బొక్కేసా, తర్వాత ఇక్కడికి వచ్చి అందరు పట్టుకుంటుంటే ఇమాన్యుయల్ అంటుంటే ఎవడు తీస్తాడు. అక్కడికి ఫస్ట్ లెవెల్ ఇతను బొమ్మలు ఇచ్చాడంట, ఇచ్చినా కూడా మళ్ళీ అంత ఇష్యూ అయింది. ఇక్కడ ఇదంతా చదువుకుంటే పోయేదానికంటే నేను క్లియర్గా చెప్పాను, ఓయమ్మ చాలా ఉంది ఏంటి, టూ ఎక్కువ ఉంది, నేను ఇది చదవాల్సిన అవసరం లేదు. ఓవరాల్గా జిస్ట్ చెప్తాను ఏం జరిగింది అర్ధరాత్రి గుసగుసలు అనేది. ఓవరాల్గా ఏమైందంటే రీతు చౌదరి బాధపడుతూ ఏడుస్తూ ఉందయ్యా, ఆ అమ్మాయి తినలేదు, అందరికాడ కూర్చొని ఒకనొక టైంలో వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు డిమాన్ కానీ రాము కానీ, అయ్యో తినొచ్చు కదా అనేసి అంటూ ఉంటే వినరు, వద్దు అంటూ ఉంటుంది. తర్వాత శ్రీజ వచ్చి ప్రియ వచ్చి బతిలాన్ని వెందు, అది ఒక వర్షంలో జరుగుతుంది. ఇంకొక వర్షంలో తనుజ గారు హట్టారు. ఎందుకు తనుజ గారు హట్టారంటే రాము రాథోడు రిలేటెడ్గా. రాము రాథోడు కష్టమే, తోపు కంటెస్టెంట్ అవుతాడు అని అనుకున్నాను, ఇలాగే ఉంటే వెరీ డిఫికల్ట్. ఎందుకు అనిపించిందంటే మనోడు స్టాండ్ తీసుకోవట్లా, గట్టిగా మాట్లాడట్లా, అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయట్లా. వాళ్ళు ఏదంటే అది అనుకోండి అన్నట్టుంటుండు, నాకు మాట్లాడలేకపోయినాడు అంటాడు, బ్లాంక్ ఫేస్ పెట్టేస్తున్నాడు. అదేంటనేది నీకు చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతను వెళ్ళి
తనుజకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, అది అట్లా జరగలేదు నీకు వేరు, నువ్వు అట్లా అనుకుంటున్నావు, ఆ అమ్మాయికి నాకు డిస్కషన్ వేరే జరిగింది, ఆ అమ్మాయి సైకిల్ ఇచ్చారు, మీ ఇద్దరు సైకిల్ చేసుకున్నారు అనేది ఆవిడ పాయింట్. మీ ఇద్దరు సైకిల్ చేసుకుని నా బుట్ట తీసేయమని ఆ అమ్మాయి నీకు సైకిల్ చేస్తే నేను దూరం నుంచి చూశానండి, ఆ క్లిప్ నేను చెక్ చేశాను. నిజంగానే ఆ క్లిప్ చూడడానికి సైకిల్ చేసుకున్నట్టే ఉంది, కానీ సైకిల్ అయితే చేసుకున్నారు, కానీ తనుజ బుట్ట తీసుకోమన్నది అనే క్లారిటీ లేదు. బిగ్ బాస్కి అలాగే అనిపించి అలాగే చూపించాడు కూడా మనకి ఆ సీను. వీళ్ళిద్దరిని చూపిస్తాడు, తనుజ గమనించినట్టు చూపిస్తాడు దూరం నుంచి, కానీ అది అట్లా లేదు. ఈవిడ అలా అనుకున్నది, వీళ్ళిద్దరు క్లారిటీ ఏంటంటే ఇద్దరు క్లియర్గా చెప్పారు. రాము శ్రీముఖి అంటుంది నేను ప్రతిసారి రీతు ఇద్దరు ఏమనుకున్నంటే విడివిడిగా వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు కూడా అసలు మేము సైకిల్ చేసుకున్నాం దానికోసం కాదనేసి క్లియర్ క్లారిటీ, ఆవిడ వాళ్ళ కోసం కాదంట క్లియర్గా చెప్పేశారు. అది మనకి కూడా తెలియదు, ఎందుకంటే ఏదో ఇలా అనుకుంటుంటారు. అది తనుజ అని చూపించేసరికి మనకు ఆవిడ గురించి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వీళ్ళైతే క్లారిటీ ఇచ్చారో మేము దాని గురించి మాట్లాడలేదని. కానీ రాము తనుజాకి అది క్లారిటీ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయాడు. ఏందో సరిగ్గా చెప్పట్లే. అక్క మేము అది అనుకోలేదు అక్క అంటే, మరి 2 సార్లు ఆవిడ నీకేదో సిగ్నల్ ఇచ్చింది కదా అంటే అవునన్నా కదా అంటే, అది కాదక్క నేను వేరేది అనుకున్నాను, నువ్వు చెప్పింది నాకు అర్థం కాదన్నట్టుగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు రాము క్లియర్గా. దాంతోపాటుగా ఇదంతా అయిపోయిందా, డెమాన్ పవన్ వచ్చి ఇమానియల్తో, తర్వాత సరికి గట్టిగా రాము వచ్చి ఇమానియల్తో మాట్లాడి తిందాం రా అని తీసుకెళ్ళి, తర్వాత వెళ్ళు రీతుతో మాట్లాడు ప్లీజ్ అంటే, ఒక టైం వస్తుందిరా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా, డెస్టినీ మమ్మల్ని కలపతే నాకేం కోపం లేదు, నాకు మనసులో ఏమి లేదనే ఫీలింగ్తో చెప్తా ఉంటుంది. దాంతోపాటుగా రాము రాథోడ్ రిలేటెడ్గా ఎంత స్కామ్ అంతా నడిచింది రాము రాథోడ్ వెనకే. సంజన ఏమంటుందంటే ఇమానియల్తో, దాంతోపాటు మనీష్తో, రాము రాథోడ్కి ఒక పక్క వెళ్ళాలని ఉంది అతనికి. ఇలా చూస్తాడు, ఏంటి నీకు వెళ్ళాలని ఉందా లేదంటే సమాధానం చెప్పకుండా ఇలా చూస్తాడు. అదే ఓనర్కి వెళ్ళాలని ఉందంటే లేదా అనేది చెప్పడు. ఆ టైం అన్నా ఆడతాడా అంటే మళ్ళీ సీరియస్గానే ఆడుతున్నాడు, సంబంధం లేకుండా రకరకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ టైంలో ఏమో రీతు చోరు వచ్చి తీసుకుంటుంటే మళ్ళీ సైలెంట్గా నిలబడతాడు, తను నాకు అర్థం కాలేదు అన్నట్టుగా చెప్పద్ది. అలాగే అనిపిస్తుంది, అసలు సంబంధం లేకుండా బిహేవ్ చేశారు రాము రాథోడ్. ఇమానియల్తో ఏం చెప్తారంటే మన ఇద్దరం ఉందామని ఇమానియల్ చెప్పాడా, మన ఇద్దరం ఉందాము, ఇక్కడ బలంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళొద్దు, ఎవరైనా అమ్మాయిలను పంపిద్దామనేసి ఇమానియల్ చెప్తాడు. దానికి ఓకే అంటాడు. ఓకే అని ఇక్కడ రీతుతో అతనికి సంభాషణ జరిగిందంట, ఒక అగ్రిమెంట్ లాగా. ఏమని, నీకోసం నేను ఆడతానని చెప్పాడంట రాము. రీతు డైరెక్ట్గా చెప్పద్ది, నీకోసం నేను ఆడతాను, సో నేను గివప్ ఇచ్చింది నీకోసమే అనే సెన్స్లో అతను గివప్ ఇచ్చాడు. అది క్లారిటీ. ఇమానియల్ అడతాడు లాస్ట్లో, అసలు నువ్వు ఒక్క బొమ్మ కూడా ఉంచకుండా వాడు తీసుకోవడం నాకు నచ్చలేదు రీతు అనేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ కలిసి చెప్తారు, శ్రీజ వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడంటే ఇద్దరు కలుస్తారు. కలిసి మాట్లాడేటప్పుడు నాకు ఆ రాము నీకు సపోర్ట్ చేస్తుంటే ఒక్క బొమ్మ ఉంచకుండా వాడి దాంట్లో తీసుకున్నావేంటి రీతు అంటే, అరే ఒక్క బొమ్మ ఉంచితే ఏం యూజ్ రా, నాకు అర్థం కావట్లేదు, నీకు తెలుసా మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో నీకు తెలుసా, నా కోసం వాడు వదిలేశాడు రా, నీకు తెలుసా అనేది. అది వదిలేశాడు అనేది క్లారిటీ, ఎందుకంటే రాము రీతు చాలా క్లోజ్గా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అక్కడ అర్థమైపోతుంది రీతు విషయంలో రాము సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ అందరికంటే విలన్ ఎవరంటే ఈ సిచ్యువేషన్లో రాము. సైలెంట్గా ఉన్నాడు చూసారా, ఎక్స్ప్రెస్ చేయకుండా. అది మరి వాడు నాకు చెప్పాలి కదా, అమ్మ నా గివప్ ఇచ్చాను, ఆ పిల్ల కోసం గివప్ ఇచ్చానని చెబితే నేను అంత సీన్ చేయను కదా, నేను తెచ్చి వాడికి ఆడేది, వాడు తెచ్చి నాకు ఆడేది ఏంటిది అంతా అని. నాకు తెలిసి రాముకు నామినేషన్లు పడే అవకాశం ఉంది. వాడు క్లారిటీ లేకుండా ఏంట్రా అని క్లియర్గా పడతాయి. అసలు తనతో మాట్లాడాడంట, తను గివప్ ఇచ్చారనేసి ఒప్పుకుంటున్నాడు, తను రీతు వచ్చి చెప్తున్నాడు, కావాలంటే రాముని పిలవమంటావా అనేసి చెప్తుంది. లాస్ట్ సీన్ అదే జరిగింది. అప్పుడు ఇమానియల్ ఫీల్ అవుతాడు, ఇదేంటి వాడు చెప్పాలి కదా నాకు, అదేంటి వాడు చెప్పకుండా సైలెంట్గా నిలబడ్డేంటని. అదే క్లారిటీ లేదు రాముకి. తను తీసుకున్నా కూడా తీసుకొని అన్నట్టు వదిలేశాడు, వాంటెడ్గానే వదిలేశాడు. అలా వదిలేశాడా తర్వాత ఎంత చూడండి స్పైన్ లేదు, ఒక డెసిషన్ మీద స్టాండ్ అయ్యి గట్టిగా చెప్పడే ఇది లేదు అతని దగ్గర. ఆవిడొచ్చి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇమానియల్ చేసిన తర్వాత మళ్ళీ ఇమానియల్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీతు వచ్చి వేసింది, ఆవిడ మొత్తం వేసిన తర్వాత రీతు అవుట్ ఆఫ్ ద టాస్క్ అయినా మామూలుగా కామ్గా ఉండు. అతను ఏందో ఆ సైడ్ సరిగ్గా చేయలే, ఈ సైడ్ సరిగ్గా చేయలే, రాము ఏంటో కన్ఫ్యూజ్డ్ ఇదిలో ఉన్నాడు. ఇది జరిగింది అర్ధరాత్రి గుసగుసలు. దాంతోపాటుగా మనీషు ఈ మొత్తం మీద ఓవరాల్గా టాస్క్లో బాగుంది, హీరో ఆఫ్ ద టాస్క్ తనుజ అంటాడు. అది నిజం, ఎందుకంటే ఆట పరంగా ఎంత ఫైట్ చేసింది, రీతు వచ్చి పైన కూర్చున్నా భయంకరంగా ఫైట్ చేసింది, ఆ తర్వాత ఫ్లోరాన్ని పట్టుకున్నది, అందరితో ఫైట్ చేసింది. అది మనీష్ కూడా చెప్తున్నాడు, మనీష్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ ఇమానియల్ ఎక్కడ నచ్చలేదు నాకు. రీతు ఇమానియల్ కాన్వర్జేషన్ లాస్ట్ ఒకటి జరుగుద్ది. ఆ కాన్వర్జేషన్ ఏంటంటే, అలా కాదురా, నువ్వు అవ్వాలని లేదు నీకు ఓనరు, బాగా అడిగింది, బాగా మాట్లాడింది కూడా రీతు. మనకు నచ్చదు కాబట్టి ప్రతిదీ నచ్చదు, కానీ నైట్ మాత్రం బాగా మాట్లాడింది. అది కాదు ఇమానియల్, నువ్వు వీళ్ళకి డిస్కషన్ జరిగినప్పుడు ఎవరు ఓనర్ అవ్వాలని ఉంది అంటే ఇమానియల్ ఎత్తలేదు. ఇమానియల్ ఎత్తకుండా ఇమానియల్ సుమనన్న అయితే బాగుంటుంది, సుమనన్న పంపిద్దాం అనుకున్నాను అన్నాడు. అరే నీకు సుమనన్న అవ్వాలని ఉంది కదా, నాకు నేనే అవ్వాలని ఉందని ఎత్తుని చేయొత్తే కదా, మధ్యలో వచ్చి నేను అడిగితే నువ్వు నాకు సపోర్ట్ చేయొచ్చు కదా అంటే, ఆ సపోర్ట్ చేయకపోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే నేను క్యాప్టెన్సీలో చేయలేదు కాబట్టి ఇతనికి ఆ కోపం ఉండొచ్చు. దానికి ఇతను లాజిక్ ఏం చెప్తున్నాడు, ఒక బొమ్మ కూడా ఇచ్చినా కదా అంటున్నాడు.
అది పెద్ద లాజిక్ కాదు. సపోర్ట్ చెప్పినా ఓకే. కానీ ఈవిడ అనేది ఏంటంటే, నేను తీసుకుంటుంటే నీకేంట్రా, నేను తీసుకున్న ప్రాబ్లం ఏంటి, వాడికి నాకు ఒక ఇది ఉంది, వాడు నా కోసం వదిలేశాడు తీసుకున్నా, నువ్వేమో ఎలాగూ ఓనర్ కావకూడదు అనుకున్నప్పుడు నువ్వు ఇంకా ఆడటం ఎందుకు, అంత సీరియస్గా ఆడతావు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చి నీకే సపోర్ట్ చేస్తుంటే నాకు చేయొద్దని గట్టిగా చెప్పొచ్చు కదా అంటే, అది ఆవిడ మాట్లాడిన దాంట్లో ఇల్లాజికల్ ఏం లేదు. నీకు వచ్చి అంతమంది సపోర్ట్ చేస్తున్నప్పుడు నాకు వద్దమ్మా సపోర్ట్ అని గట్టిగా చెప్పొచ్చు కదా అంటే, ఇమానుల్ ఏమంటే మనకి చేసే సపోర్ట్ చేసే వాళ్ళు ఎందుకు వద్దంటాం, ఎందుకు వద్దంటే బాగోదా అంటాడు. వద్దంటే బాగలేకపోవడం ఇంకేంటి, నేను అవ్వాలనుకోవట్లేదు, అమ్మాయిల్ని అవ్వాలనుకుంటున్నాను కదా. ఇక్కడ ఇమానుల్ కూడా స్ట్రైట్గా చెప్పట్లా, రీతుతో స్ట్రైట్గా చెప్పట్లా, కానీ అవుట్ సైడు ఇమానుల్ స్ట్రైట్గానే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా, నాకు రీతు అవ్వాలని లేదు, రీతు సపోర్ట్ చేసిన పర్సన్ అవ్వాలని లేదు, రీతు సపోర్ట్ చేస్తుంది చూసావా రాముకి, అది నాకు నచ్చలేదు రీతు, అందుకనే నేను ఫైట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అని. రీతు అంటే నచ్చలేదు అక్కడ, ఎందుకంటే ఆవిడ డెసిషన్ మనం రాంగ్ అయింది కాబట్టి. ఇక్కడ నాకు ఇమానుల్ ఏంటంటే, ఒక పక్క ఏమో తన క్యాప్టెన్ అవ్వకూడదు, తను ఓనర్ అవ్వకూడదు అన్న ఫీలింగ్ ఉంది, ఒక పక్క ఏమో అలాగే సింపుల్గా వదిలేయకూడదు, ఏదో ఒకటి ఆడాలా, మన ఎఫర్ట్స్ పెట్టాలన్న ఫీలింగ్ ఉంది. అన్ని రకాల యాంగిల్స్ చూపించాడు. ఈ సైడ్ డెసిషన్ తీసుకుని ఆ సైడ్ స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోలేదు. దాంతోపాటుగా వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తుంటే సపోర్ట్ చేయొద్దు అని డైరెక్ట్గా గట్టిగా చెప్పలేదు. వాళ్ళు వస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, చిన్న చిన్నగా చేస్తున్నారు, ఇతను కూడా కష్టపడుతున్నారు, ఇతను ఎవరి దగ్గరికి పోలేదు. ఇవన్నీ కన్ఫ్యూజన్ టోన్లో జరిగినది నా పాయింట్. మీకు అనిపించిందో లేదు, కొంత క్లారిటీ మిస్ అయింది. అది క్లారిటీ కూడా తనకు ఉంది, కానీ క్లియర్గా మరీ గివప్ ఇచ్చినట్టు ఉండకూడదని, దాంతోపాటుగా ఆ సైడ్కి పోకూడదని రెండు ఉన్నాయి. అందుకని తటస్థంగా ఆడుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ రీతు యాంగిల్ ఎందుకు రైట్ అయిందంటే, అరే నేను వెళ్ళాలి అనుకున్నాను, అందుకని గట్టిగా ఆడుతున్నాను, రాము గారు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, వాడు నేను లాస్ట్ దాకా ఉండి లాస్ట్లో నేను అవదాం అనుకున్నాము, కాబట్టి వాడి దగ్గర తీసుకున్నాను, తప్పు ఏంటి జీరో చేస్తున్నాను, నేను వెళ్ళిపోకుండా వాడి దగ్గర తీసుకున్నాడు, వాడు సైలెంట్గా ఉన్నాడు కదా, నీకెందుకు ప్రాబ్లం వచ్చిందని. అది పాయింట్ అక్కడ. మీకు అర్థమైంది చెప్పింది, అర్థమైంది లేదో అంతే ఎపిసోడ్లో జరిగింది. ఓవరాల్గా ఇమానుల్ రెండు సైడ్లు ఉండిండు, అటు పాలేసింది ఇటు కాలేసిన, వెళ్ళకూడదని అంటాడు, మళ్ళీ ఆడతానే ఉండు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేసుకున్నా కూడా వాళ్ళకంతా గట్టిగా నేను ఎట్లా చెప్తాను అంటాడు. చెప్పొచ్చుగా, అరే అది కూడా కాకుండా అమ్మాయిలనే చేయాలని ఉంది చెప్పాడు. ఎవరైనా ఒక అమ్మాయిని టాప్ 3లో వస్తే ఆ అమ్మాయిని చేద్దామన్నట్టు చెప్పాడు. అప్పుడు రితు చౌదరి కూడా ఉందిగా, తనుజ గారు కూడా ఉందిగా, వాళ్ళకే సపోర్ట్ చేయండి, నేను సపోర్ట్ చేయలేదు అనేసి ఆగిపోయి ఉన్నా ఆగిపోకపోయినా వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పినా సరిపోద్ది. కానీ రీతు తీసుకుంటుంటే ఇతనేం ఫీల్ అవ్వలేదు. దానికి రీజన్ ఏంటంటే, రీతు అంటే పడదు. సో ఓవరాల్గా రీతు నేను చేసిన కర్మ వల్ల ఆడికి ఈరోజు దెబ్బ కొట్టింది అంతే. లేకపోతే ఇమానుల్ మేబీ రీతుకు సపోర్ట్ చేసి రీతుని పంపించినవాడు, తనుజని కానీ రీతుని కానీ వాళ్ళిద్దరిలో ఒకరిని పంపించాలనుకుంటారు, వాళ్ళిద్దరిలో ఒకరిని పంపించినవాడు. కానీ ఆవిడ చేసిన కర్మ వల్ల అది బెడిసి కొట్టింది. నా పాయింట్, ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఇమానుల్ కొంచెం ఆచితూచి ఎక్కువ థింక్ చేసి ఆడుతున్నాడు కొన్ని సందర్భాల్లో అన్న ఫీలింగ్ వస్తుంది. ఏదైతే ఏమవుద్దో లాస్ట్ సెకండ్ దాకా ఆడాలా, ఎఫర్ట్స్ పెట్టాలి, మళ్ళీ ప్రాబ్లం రాకూడదు, అట్టు పోకూడదు, ఓనర్గా పోకూడదు, ఇక్కడే ఉండాలా, కానీ ఎఫర్ట్స్ పెట్టాలా, ఆడాలా, అవతల వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకి ఎలా చెప్తాం, అన్ని యాంగిల్స్లో ఆలోచించి ఆడడం వల్ల తెలియకుండా నాకు మాత్రం అనిపిస్తుంది ఇది బిగ్గెస్ట్ మిస్టేకు, ఇమానుల్ వేస్ట్. అలా కాదు, కొంచెం ఒక క్లారిటీ ఇంకొంచెం ఎక్కువ ఉండి ఒక స్టాండ్ తీసుకొని, నేను అవ్వాలని లేదు, నేను బలంగా ఉండేది నేను ఒక్కనే కాబట్టి కొంచెం ఇక్కడే ఉండాలనుకుంటున్నా, మీరు కుదిరితే వాళ్ళకి సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం గట్టిగా మాట్లాడుంటే బాగుండదు. అది నాకు అనిపించింది. ఇమానుల్ అయితే ముఖం మీద ఎలా చెప్తున్నాడు, చెప్పడానికి ఏంటి నాకు అర్థం కదా, నాకేమో పాయింట్ అనిపిలా. రీతు నేను నైట్ మాట్లాడిన దాని వరకు ఇమానుల్తో మాట్లాడింది కరెక్ట్గా అనిపించింది నాకు. దాంతోపాటుగా ఆవిడ రాము తీసుకోవడం, రాము తప్పు ఉంది కానీ చెప్పకపోవడం వల్ల ఆవిడ తప్పేం లేదు, క్లారిటీ, దెర్ ఇస్ నో డౌట్. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి, నేను చూసిన దాన్ని బట్టి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడంట, చెప్పేసానా? సరే, అంతకుముందు వీడియోలో చూడండి లాస్ట్ 2 ఎవరున్నారు, ఎవరి వల్ల ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు ఏంటి అనేది ఎలిమినేషన్ వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానా, అదే ఫాస్ట్గా చెప్పేశాను. జిస్ట్ అయితే ఇదే జరిగిందనమాట. గొడవలేని మళ్ళీ కలుసుకో మాట్లాడారు. ఆ తర్వాత రీతు చౌదరి మళ్ళీ కూడా ఏడ్చింది, బాధపడింది. ఇక్కడ అన్నిటికంటే ఇదేంటంటే, నేను నైట్ వీడియోలో చెప్పింది నేను ఇప్పుడు మర్చిపోయిన, తమ్నేల్ కూడా పెట్టడం. నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను తమ్నేల్లో. అదేంటంటే, కుదిరితే మా వాడు ఇప్పుడు పెడతాడు, సంజన గారు సారీ చెప్పారు సుమన్ శెట్టికి, కుదిరితే పెట్టు తమ్ముడు. సంజన గారు సారీ చెప్పారు, నేను నైట్ తమ్నేల్ దాని మీద పెట్టి వీడియో చేశాను. దానికి చాలామంది హట్ అయ్యారు. ఎంత హట్ అయినా సంజన గారు సుమన్ శెట్టిని గాజులు వేసుకుని కూర్చుంటావా అనేది అనింది వెరీ బ్యాడ్ అండ్ వెరీ రూడ్. సారీ చెప్పారు కాబట్టి ఓకే, చెప్పినా కూడా రూడే. ఎందుకంటే ఆవిడ హరీష్ గారు ఆ మాట అన్నదానికి, అమ్మాయిలు వీళ్ళు కూడా అమ్మాయిలే అన్న పాయింట్ని వాళ్ళకి అసలు క్లారిటీ కూడా లేదు. వీడియో చూసేసి నాకు సార్ చెప్పింది విని కింద స్థాయిలో చూస్తారు అమ్మాయిలని అన్న ఆవిడ నోట్ల నుంచి అమ్మాయిలు తక్కువ చేసి మాట్లాడిన మాట అస్సలు రాకూడదు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ హర్. ఖచ్చితంగా నేను టాస్క్లో ఎఫర్ట్స్ పెట్టింది, ఆడింది, ఫైట్ చేసింది, దానికి ఎవరు కాదనరు. అంత మాత్రం నోరు జారితే దాన్ని క్వశ్చన్ చేయకూడదు అంటే తప్పు, అది తప్పు. కానీ సారీ చెప్పింది, అది కూడా 1,00,000 సార్లు సారీ అన్న
మీకు ప్లీజ్ అన్న ఒక చెల్లిగా క్షమించేసే అని చెప్పిన విధానం బాగుంది. అంటే సారీని కూడా పెద్ద తప్పుని పెద్ద సారీలు ఎలా చెప్పాలో, ఎంత గట్టిగా చెప్పాలో అంతే విధంగా చెప్పారు సంజన గారు, విచ్ ఈస్ గుడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. దానికి ఈవిడెంత గుడ్డో 100 రెట్లు గుడ్డు సుమన్ శెట్టి గారు. సరే అమ్మా అనేసి యాక్సెప్ట్ చేశాడు వెంటనే. ఇది అర్ధరాత్రి గుసగుసల్లో జరిగిన ఓవరాల్ సిచ్యువేషన్. మీకు అర్థమై ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.